ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. ఈ రోజు మనం వృషభరాశి వారికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. చాలా కాలంగా మీ మనసులో ఉన్న కొన్ని సందేహాలకు ఈ రోజు సమాధానం దొరకబోతోంది. ముఖ్యంగా గత 12 సంవత్సరాలుగా మీ జీవితంలో కనిపించకుండా ప్రభావం చూపుతున్న ఒక వ్యక్తి గురించి ఒక పెద్ద నిజం బయటపడబోతోంది. ఈ విషయం మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు, కానీ ఇది మీ జీవితాన్ని మలుపు తిప్పే స్థాయిలో ఉంటుంది. అందుకే ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. వృషభరాశివారు, మీ జీవితంలో ఇప్పటివరకు మీరు ఎవరిని నమ్మారో, ఎవరిని మీ మనసులో ఉంచుకున్నారో, ఆ వ్యక్తులలో ఒకరు మీకు నిజమైన శత్రువుగా మారిపోయే పరిస్థితి ఉంది. ఈ విషయం ఒక్కసారిగా బయటపడబోతోంది. మీరు ఊహించని విధంగా ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ద్వారా మీ చుట్టూ ఉన్న నిజమైన ముఖాలు బయటపడతాయి. ఈ 4 రోజులలో జరిగే పరిణామాలు మీ జీవితంలో పెద్ద మార్పులకు కారణమవుతాయి. మీరు ఇప్పటివరకు అనుకున్నది ఒకటే, కానీ జరగబోయేది పూర్తిగా భిన్నంగా ఉంటుంది. 2 ఆడవాళ్లు, ఒక మగవాడు మీ జీవితంలోకి రావడం యాదృచ్ఛికం కాదు. అది ఒక విధమైన గ్రహ ప్రభావం వల్ల జరుగుతున్నది. ఈ 3 వ్యక్తులు మీ జీవితాన్ని పరీక్షించడానికి వస్తారు. వాళ్లలో ఎవరు మీకు మంచివాళ్లు, ఎవరు కాదో మీరు అర్థం చేసుకోవాల్సిన సమయం వచ్చింది. అందుకే మీ మనసును ప్రశాంతంగా ఉంచి ఈ విషయాన్ని పూర్తిగా తెలుసుకోవాలి. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి, చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల అత్యంత కీలకమైన విషయాలు చివర్లోనే ఉంటాయి. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏకాగ్రతతో ఒంటరిగా వినండి, ఎందుకంటే ఇది 100% ఆస్ట్రాలజర్ ప్రెడిక్షన్. మొదటగా వృషభరాశి గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1 నుంచి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలలో జన్మించినవారు ఈ రాశికి చెందుతారు. వృషభం అంటే ఎద్దు అని అర్థం. ఈ రాశివారికి స్థిరత్వం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకసారి ఏ నిర్ణయం తీసుకున్నారంటే దాన్ని మార్చడం చాలా కష్టం. వీరి జీవితంలో ప్రేమ, నమ్మకం, కష్టపడే స్వభావం చాలా బలంగా ఉంటాయి. వృషభరాశి వారికి అధిపతి శుక్రుడు కావడం వల్ల వీరు అందాన్ని, సుఖాన్ని, కుటుంబాన్ని చాలా ఇష్టపడతారు. వీరి మనసు చాలా మృదువుగా ఉంటుంది, కాని బయటకు మాత్రం కొంచెం కఠినంగా కనిపిస్తారు. ఎవరికైనా సహాయం చేయాలనిపిస్తే వెనకడుగు వేయరు, కాని అదే సమయంలో తమ మనసు నొప్పించేవారిని మాత్రం ఎప్పటికీ మరిచిపోలేరు. ఇది వీరి వ్యక్తిత్వంలో ఒక ముఖ్యమైన లక్షణం. వృషభరాశివారు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. వాళ్ల దగ్గరకు ఇతరులు వచ్చి తమ సమస్యలు చెప్పుకోవడం సహజం. ఎందుకంటే వీరి దగ్గర ఒక శాంతి ఉంటుంది, ఒక నమ్మకం ఉంటుంది. వీరు వినే విధానం చాలా బాగుంటుంది. అందుకే చాలామంది వీరిని నమ్మి తమ మనసు విప్పి చెబుతారు. ఇది ఒక గొప్ప గుణం, కాని కొన్ని సందర్భాల్లో ఇదే సమస్యగా మారుతుంది. సహనం అంటే వృషభరాశి వారికి మరో పేరు అని చెప్పొచ్చు. ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా వెంటనే స్పందించకుండా ఆలోచించి స్పందిస్తారు. కాని ఒకసారి సహనం మించిపోయి కోపం వస్తే మాత్రం ఆపడం చాలా కష్టం. అందుకే వీరి కోపాన్ని ఎవరూ చిన్నచూపు చూడకూడదు. వీరు సాధారణంగా ప్రశాంతంగా ఉంటారు, కాని లోపల చాలా బలంగా ఉంటారు. వీరిలో దయ, క్షమ, దానగుణం సహజంగా ఉంటాయి. ఎవరికైనా సహాయం చేయాలంటే తమ దగ్గర ఉన్నదాన్ని పంచుకుంటారు. ఇది ఒక గొప్ప గుణం, కాని ఈ గుణం వల్లే కొన్నిసార్లు తప్పు వ్యక్తులను కూడా నమ్మే పరిస్థితి వస్తుంది. అందుకే వీరు జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి ఎవరినైనా నమ్మితే జీవితాంతం గుర్తుంచుకుంటారు. అదే సమయంలో మోసం జరిగితే చాలా లోతుగా బాధపడతారు. వృషభరాశివారు చాలా క్రమశిక్షణగా జీవిస్తారు. ఏ పని చేసినా పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు. మధ్యలో ఆగిపోవడం వీరి స్వభావం కాదు. కాని ఒక బలహీనత ఏమిటంటే అందరినీ మంచివాళ్లుగానే భావించడం. ఇది చాలా ప్రమాదకరం అవుతుంది. ఎందుకంటే అందరూ నిజంగా మంచివాళ్లు కారు, కొందరు నటిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు వినబోయే విషయం చాలా ముఖ్యమైనది. మీ జీవితంలో 12 సంవత్సరాలుగా ఒక వ్యక్తి మీకు కనిపించకుండా వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. అతను మీ పక్కనే ఉండొచ్చు, మీతో మాట్లాడుతుండొచ్చు, కాని మనసులో మాత్రం అసూయతో ఉండొచ్చు. మీ ఎదుగుదల చూసి ఇష్టపడక మీ వెనకాల మాటలు మాట్లాడుతున్న అవకాశముంది. ఆ వ్యక్తి పేరులో ఈ అక్షరాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది గ్రహస్థితుల వల్ల వచ్చే సూచన. మీరు ఈ విషయం వినగానే కొందరు మీకు గుర్తుకు వచ్చే అవకాశముంది, కాని వెంటనే నిర్ణయం తీసుకోకండి. ఈ 4 రోజులలో జరిగే ఒక సంఘటన ద్వారా నిజం పూర్తిగా బయటపడుతుంది. వృషభరాశివారు బయటికి చాలా ప్రశాంతంగా కనిపిస్తారు, కాని లోపల మాత్రం చాలా గట్టిగా ఉండే మనసు కలిగి ఉంటారు. ఎవరికైనా అవసరం వచ్చినప్పుడు ముందుకు వచ్చి సహాయం చేయడం వీరి స్వభావం. అయితే అదే సమయంలో తమ భావాలను బయటపెట్టడం మాత్రం చాలా అరుదుగా చేస్తారు. అందుకే చాలామంది వీరిని పూర్తిగా అర్థం చేసుకోలేరు. వీరు ఎక్కువగా తమలో తామే ఉండటానికి ఇష్టపడతారు, కాని అవసరం వచ్చినప్పుడు మాత్రం సింహంలా ఎదిరించే ధైర్యం కూడా వీరిలో ఉంటుంది. వృషభరాశివారి పెద్ద బలం ఏమిటంటే వారి స్థిరత్వం. ఒకసారి ఏ పని మొదలుపెట్టారంటే అది పూర్తయ్యే వరకు వదిలిపెట్టరు. ఎంత కష్టం వచ్చినా వెనక్కి తగ్గరు. ఈ లక్షణం వల్లే వీరు జీవితంలో నెమ్మదిగా అయినా ఖచ్చితంగా ఎదుగుతారు. ఒక్కసారిగా కాదు, కాని స్థిరంగా ముందుకు వెళ్తారు. ఈ సహనం మరియు పట్టుదల వీరిని ఇతరుల కంటే ప్రత్యేకంగా నిలబెడుతుంది. కాని ప్రతి బలానికి ఒక బలహీనత ఉంటుంది. వృషభరాశి వారిలో అది ఏమిటంటే వారు అందరినీ నమ్మే స్వభావం. ఎవరైనా నవ్వుతూ మాట్లాడితే వాళ్లు మంచివాళ్లే అనుకుంటారు. ఇదే కారణంగా కొన్నిసార్లు మోసపోయే పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా దగ్గరి వాళ్ల నుంచే బాధలు ఎదుర్కొంటారు.
ఒకసారి నమ్మకం కోల్పోతే మళ్లీ ఆ వ్యక్తిని దగ్గరకు తీసుకోవడం చాలా కష్టమవుతుంది. వీరు చాలా ప్రేమతో ఉండే వ్యక్తులు, కుటుంబమంటే చాలా ఇష్టం, తమ వాళ్లకోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. కాని అదే ప్రేమ కొన్నిసార్లు వారి బలహీనతగా మారుతుంది. ఎందుకంటే వాళ్లు ఎవరినైనా ఎక్కువగా నమ్మి బాధపడే అవకాశముంటుంది. అందుకే ఇప్పుడు మీకు ఒక హెచ్చరిక: మీ మనసును అందరికీ ఓపెన్ చేయకండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. వృషభరాశి వారికి కోపం చాలా అరుదుగా వస్తుంది, కాని ఒకసారి వస్తే మాత్రం అది తీవ్రంగా ఉంటుంది. ఆ సమయంలో తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు తప్పు దారిలోకి తీసుకెళ్లవచ్చు. అందుకే కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా కొంచెం ఆగి ఆలోచించడం మంచిది. మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడే మీ నిజమైన బలం బయటపడుతుంది. అదే మీకు విజయాన్ని తీసుకువస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు చాలా విషయాలను మీలోనే ఉంచుకుంటారు, బయటపెట్టరు. ఇది ఒక మంచి గుణం అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఇది ఒత్తిడికి కారణం అవుతుంది. మీ మనసులో ఉన్న బాధలను ఒక నమ్మకమైన వ్యక్తితో పంచుకోవడం చాలా అవసరం. లేదంటే అది మీ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. మీ మనసును కూడా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు మీ జీవితంలో జరుగుతున్న కొన్ని సమస్యలకు కారణం ఏమిటో అర్థం చేసుకోవాలి. మీరు ఎంత మంచి పని చేసినా ఎందుకు కొంతమంది మీకు వ్యతిరేకంగా ఉంటున్నారు అని మీరు అనుకుంటున్నారు? దానికి కారణం మీ ఎదుగుదల. మీరు నెమ్మదిగా కాని స్థిరంగా ముందుకు వెళ్తున్నారు. ఇది అందరికీ నచ్చదు. కొందరు మీ విజయాన్ని చూసి అసూయపడుతున్నారు. ఈ అసూయే మీ జీవితంలో కొన్ని అడ్డంకులను తీసుకొస్తోంది. మీరు ఏ పని చేసినా మధ్యలో ఆటంకాలు రావడం, మీరు అనుకున్నది ఆలస్యంగా జరగడం, ఇవన్నీ అదే కారణం వల్ల జరుగుతున్నాయి. కాని మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ పరిస్థితి చాలా కాలముండదు. త్వరలోనే ఈ సమస్యలకు పరిష్కారం కనిపిస్తుంది. మీరు ఇప్పుడు చేయాల్సింది ఒక్కటే: మీ పనిపై ఫోకస్ పెట్టండి. ఇతరుల మాటలు పట్టించుకోకండి. మీ మీద నమ్మకముంచండి. మీరు ఎవరినైనా నమ్మే ముందు 2 సార్లు ఆలోచించండి. ముఖ్యంగా మీ వ్యక్తిగత విషయాలు ఎవరితోనూ పంచుకోకండి. ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ సమయంలో మీరు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అందుకే తొందరపడకుండా ఆలోచించి అడుగులు వేయండి. మీరు మీ మీద నమ్మకముంచితే ఎవరూ మిమ్మల్ని ఆపలేరు. మీలో ఉన్న శక్తిని మీరు గుర్తిస్తే మీ జీవితంలో పెద్ద మార్పులు తప్పకుండా వస్తాయి. ఇదే మీకు ఒక ముఖ్యమైన సూచన. ఇప్పుడు మీరు వినబోయే విషయం చాలా కీలకమైనది. మీరు ఇప్పటివరకు గమనించని ఒక నిజం ఇప్పుడు మీ ముందుకు రాబోతోంది. మీ జీవితంలో 12 సంవత్సరాలుగా ఒక వ్యక్తి నిశ్శబ్దంగా మీపై ప్రభావం చూపుతున్నాడు. అతను బయటికి మీకు మంచి వ్యక్తిలా కనిపిస్తాడు, కాని లోపల మాత్రం మీ ఎదుగుదలను అడ్డుకోవాలనే భావనతో ఉంటాడు. మీరు ఎక్కడ ఎదుగుతున్నారో అక్కడ ఒక చిన్న ఆటంకం వస్తుంటే దాని వెనక ఆ వ్యక్తి చేతి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ వ్యక్తి ఎప్పుడు మీకు ప్రత్యక్షంగా ఎదురు రావడం లేదు, కాని మీ వెనకాల మాటలు చెప్పడం, మీ గురించి తప్పుగా ప్రచారం చేయడం చేస్తుంటాడు. మీకు తెలిసిన వాళ్ల దగ్గర మీ గురించి చెడ్డ అభిప్రాయం కలిగించేలా మాట్లాడుతుంటాడు. మీరు గుర్తించలేనంత నెమ్మదిగా ఈ పని చేస్తున్నాడు. అందుకే మీరు ఎప్పుడూ ఎందుకు ఇలా జరుగుతోంది అని ఆలోచిస్తూ ఉంటారు. కాని అసలు కారణం ఇప్పటివరకు మీకు తెలియలేదు. ఇక్కడ ఒక ముఖ్యమైన సంకేతముంది. ఆ వ్యక్తి పేరులో ఏ లేదా కే అక్షరాలు ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు. మీ గ్రహస్థితి ఇచ్చే ఒక సూచన. మీరు ఈ విషయం వినగానే కొందరు మీకు గుర్తుకు రావచ్చు, కాని వెంటనే ఎవరిని అనుమానించడం మంచిది కాదు. ఎందుకంటే నిజం త్వరలోనే ఒక సంఘటన ద్వారా బయటపడబోతోంది. ఈ 12 సంవత్సరాల కాలంలో మీరు చాలా ప్రయత్నాలు చేశారు. కొన్నిసార్లు చివరి దశలో పనులు ఆగిపోయాయి. కొన్నిసార్లు మీకు రావాల్సిన అవకాశాలు ఇతరులకు వెళ్లిపోయాయి. మీరు ఎంత కష్టపడ్డా ఫలితం ఆలస్యంగా రావడం కూడా ఇదే కారణం వల్ల కావచ్చు. ఎవరో ఒకరు మీ దారిని నెమ్మదిగా అడ్డుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆ ప్రభావం తగ్గే సమయం వచ్చింది. ఇప్పుడు జరగబోయే సంఘటన ఒకటే, కాని దాని ప్రభావం చాలా పెద్దది. ఆ సంఘటనలో ఆ వ్యక్తి నిజమైన ముఖం బయటపడుతుంది. మీరు నమ్మిన వాళ్లలో ఎవరో ఒకరు మీకు వ్యతిరేకంగా పనిచేశారని మీకు తెలుస్తుంది. అది మీకు మొదట షాక్ ఇస్తుంది, కాని అదే సమయంలో అది మీకు ఒక కొత్త దారిని కూడా చూపిస్తుంది. ఈ నిజం బయటపడిన తర్వాత మీరు 2 విషయాలు గుర్తుంచుకోవాలి. మొదటిది, ఎవరినైనా పూర్తిగా నమ్మే ముందు వారి ప్రవర్తనను గమనించాలి. రెండోది, మీ వ్యక్తిగత విషయాలను అందరికీ చెప్పకూడదు. ఇది మీకు భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మీ మంచిని కోరుకోవడం లేదు. కొందరు మీ విజయాన్ని చూసి అసూయపడతారు. ఈ సమయంలో మీరు కొంచెం ఒంటరిగా అనిపించుకోవచ్చు. ఎవరిని నమ్మాలి అనే సందేహం వస్తుంది. అది సహజం. కాని మీరు మీ మీద నమ్మకం కోల్పోవద్దు. ఎందుకంటే ఈ పరిస్థితి మిమ్మల్ని మరింత బలంగా చేస్తుంది. మీరు ఎవరు నిజంగా మీవాళ్లు, ఎవరు కాదో స్పష్టంగా అర్థం చేసుకునే స్థితికి వస్తారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు ఈ నిజాన్ని తెలుసుకున్న వెంటనే కోపంతో స్పందించకండి. అది మీకు నష్టాన్ని కలిగించవచ్చు. ప్రశాంతంగా ఉండి పరిస్థితిని అర్థం చేసుకోవాలి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి. మీరు అలా చేస్తే ఈ సమస్య మీకు ఒక అవకాశంగా మారుతుంది. ఇప్పటివరకు మీరు అనుభవించిన ఇబ్బందులు, ఆలస్యాలు అన్నీ వృథా కావు. అవి మీకు ఒక పాఠం నేర్పాయి. ఇప్పుడు మీరు మరింత జాగ్రత్తగా, తెలివిగా ముందుకు వెళ్లగలుగుతారు. ఈ 12 సంవత్సరాల చక్రం ఇప్పుడు ముగిసే దశలో ఉంది. ఇక మీదట మీ జీవితంలో మంచి మార్పులు ప్రారంభమవుతాయి. ఇది ఒక ముగింపు కాదు, ఇది ఒక కొత్త ప్రారంభం. మీరు మీ చుట్టూ ఉన్నవాళ్లను సరిగా అర్థం చేసుకుని మీ దారిని మీరు ఎంచుకునే సమయం వచ్చింది. మీరు ధైర్యంగా ముందుకు వెళ్తే ఎవరూ మిమ్మల్ని ఆపలేరు. మీలో ఉన్న శక్తి ఇప్పుడు బయటపడబోతోంది. ఇప్పుడు మీరు ఎంతో జాగ్రత్తగా వినాల్సిన విషయం ఇది. ఎందుకంటే మీ జీవితంలో జరగబోయే ఒక కీలక సంఘటన గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ సంఘటన చిన్నదిగా కనిపించినా దాని ప్రభావం చాలా పెద్దది. మీరు ఇప్పటివరకు అర్థం చేసుకోలేని చాలా విషయాలకు ఇది సమాధానం ఇస్తుంది. ముఖ్యంగా ఎవరు మీ వెనకాల ఎలా ప్రవర్తిస్తున్నారు అన్నది స్పష్టంగా తెలుస్తుంది. ఈ సంఘటన అనుకోకుండా జరుగుతుంది,
కానీ అది జరిగే సమయం మాత్రం చాలా ముఖ్యమైనది. ఈ నెలలో వచ్చే కొన్ని రోజులలో మీ చుట్టూ ఒక వాతావరణం మారుతున్నట్టు మీరు గమనిస్తారు. మీతో మాట్లాడే వారి మాటల్లో మార్పు కనిపిస్తుంది. కొందరు మీకు దూరంగా ఉండటం మొదలుపెడతారు. ఇది సాధారణం కాదు. ఇది ఒక సంకేతం. మీ జీవితంలో దాగి ఉన్న నిజాలు బయటపడే సమయం దగ్గరపడుతోంది అని అర్థం. మీరు ఈ మార్పులను గమనిస్తే మీకు ముందే కొంత అర్థం కావడం మొదలవుతుంది. ఆ కీలక సంఘటన ఏమిటంటే, ఒక సందర్భంలో మీ గురించి ఎవరైనా చెడ్డగా మాట్లాడిన విషయం మీకు నేరుగా వినిపించవచ్చు. లేదా ఎవరో ఒకరు వచ్చి నిజం చెబుతారు. మీరు నమ్మిన వ్యక్తి పేరు కూడా అందులో ఉండే అవకాశముంది. ఇది మీకు మొదట చాలా బాధ కలిగిస్తుంది. కాని అదే సమయంలో మీరు నిజాన్ని తెలుసుకుంటారు. అది మీకు ఒక స్పష్టతను ఇస్తుంది. మీరు ఈ విషయం తెలిసిన వెంటనే స్పందించాలనిపిస్తుంది. కాని అదే సమయంలో మీరు కాస్త ఆగాలి, ఆలోచించాలి. ఎందుకంటే ఆ సమయంలో తీసుకునే ఒక తప్పు నిర్ణయం మీకు పెద్ద నష్టాన్ని కలిగించవచ్చు. ముఖ్యంగా సంబంధాల విషయంలో మీరు ప్రశాంతంగా ఉండి పరిస్థితిని అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఈ సమయంలో మీరు తప్పక పాటించాల్సిన ఒక ముఖ్యమైన జాగ్రత్త ఏమిటంటే, మీ వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకోకండి. మీరు ఎంత నమ్మిన వాళ్లైనా సరే కొంత దూరముంచడం మంచిది. ఎందుకంటే ఎవరు నిజంగా మీవాళ్లు, ఎవరు కాదో ఇంకా పూర్తిగా బయటపడలేదు. మీరు కొంచెం గమనిస్తూ ఉంటే చాలా విషయాలు మీకే అర్థమవుతాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు ఈ సంఘటన వల్ల నిరాశ చెందకండి. ఎందుకంటే ఇది మీకు ఒక అవగాహన ఇస్తుంది. మీరు ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా ఉంచాలో అర్థం చేసుకునే అవకాశం ఇది. ప్రతి సమస్యలో ఒక పాఠముంటుంది. ఈ సంఘటన కూడా మీకు ఒక పెద్ద పాఠం నేర్పుతుంది. మీరు ఈ పాఠాన్ని సరిగా అర్థం చేసుకుంటే భవిష్యత్తులో మీరు మరింత బలంగా మారతారు. మీరు ఇప్పటివరకు అనుభవించిన ఇబ్బందులు ఎందుకు వచ్చాయో కూడా ఈ సంఘటన ద్వారా అర్థం అవుతుంది. మీరు ఎంత ప్రయత్నించినా ఎందుకు కొన్ని పనులు ఆగిపోయాయో, ఎందుకు కొంతమంది మీకు వ్యతిరేకంగా ఉన్నారో స్పష్టంగా తెలుస్తుంది. ఈ అవగాహన మీకు ఒక కొత్త దారిని చూపిస్తుంది. మీరు ఇక ముందు అదే తప్పులు చేయకుండా జాగ్రత్త పడగలుగుతారు. ఈ సమయంలో మీరు చేయాల్సింది ఒక్కటే, మీ మీద నమ్మకముంచాలి, మీ పనిపై దృష్టి పెట్టాలి, ఇతరుల మాటలు పట్టించుకోకూడదు. మీరు మీ లక్ష్యాన్ని గుర్తుంచుకుని ముందుకు వెళ్తే ఈ సంఘటన మీకు అడ్డంకి కాకుండా ఒక అవకాశం అవుతుంది. మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిగా పరిస్థితిని హ్యాండిల్ చేయగలుగుతారు. ఇంకా ఒక చిన్న సూచన, మీరు ఈ రోజుల్లో ఎక్కువగా ఒంటరిగా ఉండే సమయం కేటాయించండి. మీలో మీరే ఆలోచించండి. మీకు నిజంగా ఏమి కావాలో నిర్ణయించుకోండి. ఇది మీకు చాలా క్లారిటీ ఇస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు కూడా సరైన దారిలో ఉంటాయి. మీ మనసు చెప్పేదాన్ని వినడం కూడా చాలా ముఖ్యం. ఇది ఒక పరీక్షల సమయం, కాని అదే సమయంలో ఒక అవకాశాల సమయం కూడా. మీరు ఈ పరిస్థితిని ఎలా ఉపయోగించుకుంటారో అది మీ చేతిలోనే ఉంది. మీరు ధైర్యంగా, తెలివిగా ముందుకు వెళ్తే ఈ సంఘటన మీ జీవితాన్ని మంచి దారిలోకి తీసుకెళ్తుంది. ఇప్పుడు మీ జీవితంలోకి ప్రవేశించబోయే ముగ్గురు వ్యక్తుల గురించి చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఎందుకంటే వీరి ప్రవేశం యాదృచ్ఛికం కాదు. ఇది ఒక విధమైన కాలచక్రం, గ్రహ ప్రభావం వల్ల జరుగుతున్నది. ఈ ముగ్గురు వ్యక్తులు ఒక్కసారిగా కాకుండా ఒక్కొక్కరుగా మీ జీవితంలోకి వస్తారు. మొదట వారు సాధారణంగా కనిపిస్తారు, కాని తరువాత వారి పాత్ర ఎంత ముఖ్యమో మీకు అర్థమవుతుంది. అందుకే మీరు ప్రతి కొత్త పరిచయాన్ని జాగ్రత్తగా గమనించాలి. మొదటగా మీ జీవితంలోకి వచ్చే ఆడవారి గురించి చెప్పాలి. ఆమె మీకు సహాయం చేసే వ్యక్తిగా కనిపిస్తుంది. మీ పరిస్థితిని అర్థం చేసుకునేలా మాట్లాడుతుంది. మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు కొన్ని సూచనలు ఇస్తుంది. ఆమె మాటల్లో ఒక నమ్మకముంటుంది. మీరు ఆమెతో మాట్లాడినప్పుడు కొంత శాంతి అనిపిస్తుంది. ఇది ఒక మంచి సంకేతం. కాని వెంటనే పూర్తిగా నమ్మకూడదు. కొంతకాలం ఆమె ప్రవర్తనను గమనించాలి. రెండవ ఆడవారి ప్రవేశం కొంచెం భిన్నంగా ఉంటుంది. ఆమె మొదట మీకు అంతగా దగ్గర కావడం లేదు, కాని కొంతకాలం తరువాత మీతో మాట్లాడడం ప్రారంభిస్తుంది. ఆమె మాటల్లో కొంత గంభీరత ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాలపై ఆమె ప్రభావం చూపే అవకాశముంటుంది. ఆమె ఇచ్చే సలహాలు చాలా ఆలోచనాత్మకంగా ఉంటాయి. ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక కీలక మార్పుకు కారణం కావచ్చు. ఇప్పుడు మగవారి గురించి చెప్పాలి. అతను మీ జీవితంలోకి వచ్చినప్పుడు మొదట మీరు అతన్ని సాధారణంగా తీసుకుంటారు, కాని అతని పాత్ర చాలా ముఖ్యమైనది. అతను మీకు ఒక కొత్త దారిని చూపించే వ్యక్తి. ముఖ్యంగా మీ ఉద్యోగం లేదా వ్యాపారం విషయంలో ఒక మార్గదర్శకుడిగా మారే అవకాశముంది. అతని మాటల్లో ఒక స్పష్టత ఉంటుంది. మీరు వినగానే కొన్ని విషయాలు క్లియర్ అవుతాయి. ఈ ముగ్గురు వ్యక్తులు మీ జీవితంలోకి వచ్చిన తర్వాత మీ ఆలోచన విధానం మారడం ప్రారంభమవుతుంది. మీరు ఇప్పటివరకు చూసిన దానికంటే భిన్నంగా ఆలోచించడం మొదలు పెడతారు. ఇది ఒక మంచి మార్పు, ఎందుకంటే మీరు మీ జీవితాన్ని కొత్త కోణంలో చూడగలుగుతారు. ఇది మీకు ఎదుగుదలకు సహాయపడుతుంది. కాని ఈ మార్పు సడెన్గా కాదు, నెమ్మదిగా జరుగుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ ముగ్గురు వ్యక్తుల్లో అందరూ మంచివాళ్లే అనుకోవడం తప్పు. వారిలో ఎవరు నిజంగా మీకు ఉపయోగపడతారు, ఎవరు కాదు అనేది మీరు గమనించాలి. ప్రతి ఒక్కరి మాటలను అలా నమ్మకుండా మీ అనుభవంతో పరీక్షించాలి. అప్పుడే మీరు సరైన వ్యక్తిని గుర్తించగలుగుతారు. ఇది మీకు చాలా కీలకం. మీరు ఈ సమయంలో మీ మనసు చెప్పేదాన్ని కూడా వినాలి. ఎందుకంటే మీ అంతరంగం చాలాసార్లు సరైన సంకేతాలు ఇస్తుంది. కాని మనం వాటిని పట్టించుకోము. ఎవరో ఒకరి గురించి మీకు సందేహం వస్తే అది కారణం లేకుండా రాదు. కాబట్టి ఆ భావనను నిర్లక్ష్యం చేయకండి. మీరు గమనిస్తే చాలా విషయాలు మీకే అర్థమవుతాయి. ఈ ముగ్గురు వ్యక్తులు మీ జీవితంలోకి రావడం ఒక పరీక్షలా ఉంటుంది. మీరు ఎవరిని ఎంచుకుంటారు, ఎవరిని దూరంగా ఉంచుతారు అనేది మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. మీరు సరైన వ్యక్తులను ఎంచుకుంటే మీ జీవితంలో మంచి మార్పులు వస్తాయి. తప్పు వ్యక్తులను నమ్మితే మళ్లీ సమస్యలు రావచ్చు. అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఈ సమయంలో ఎవరినైనా నమ్మే ముందు వారి గత ప్రవర్తన, వారి మాటలు,
వారి చర్యలు అన్నింటినీ గమనించాలి. ఒకటి చెప్పి మరొకటి చేసే వారిని దూరంగా ఉంచాలి. మీకు నిజంగా ఉపయోగపడేవారు ఎప్పుడూ మీకు నిజం చెబుతారు. అది మీకు నచ్చకపోయినా కూడా అటువంటి వారినే మీరు దగ్గరగా ఉంచుకోవాలి. ఇది ఒక ముఖ్యమైన దశ. మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవితాన్ని మార్చే స్థాయిలో ఉంటాయి. కాబట్టి తొందరపడకుండా ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ఈ ముగ్గురు వ్యక్తులు మీకు ఒక మార్గాన్ని చూపడానికి వస్తారు, కానీ ఆ మార్గాన్ని ఎంచుకోవడం మీ చేతిలోనే ఉంటుంది. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న సమస్యలు, అనుభవించిన బాధలు అన్నీ ఒక దశ వరకు మాత్రమే. ఇక నుంచి ఒక కొత్త దశ మొదలవబోతోంది. ఈ మార్పు ఒక్కరోజులో జరిగిపోదు. కాని మీరు గమనించగలిగే విధంగా నెమ్మదిగా మీ జీవితాన్ని మార్చడం ప్రారంభమవుతుంది. మీరు గతంలో చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం కనిపించే సమయం దగ్గరపడుతోంది. మీ జీవితంలోకి వచ్చిన ఆ ముగ్గురు వ్యక్తుల ప్రభావం ఇప్పుడు స్పష్టంగా కనిపించడం ప్రారంభమవుతుంది. వారు చెప్పిన మాటలు, ఇచ్చిన సూచనలు మీలో ఒక కొత్త ఆలోచనను తీసుకువస్తాయి. మీరు ఇప్పటివరకు ఒక విధంగా ఆలోచించేవారు, కాని ఇప్పుడు మీరు కొత్త మార్గాలను పరిశీలించడం మొదలు పెడతారు. ఇది మీ ఎదుగుదలకు చాలా అవసరం. ఈ మార్పు మీలో ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. మీరు వ్యాపారం చేసేవారు అయితే ఈ సమయంలో మీకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. మీరు ఇప్పటివరకు చూడని ఒక దారిని ఎంచుకునే అవకాశం వస్తుంది. చిన్న మార్పులు చేసినా పెద్ద లాభాలు రావడం ప్రారంభమవుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు క్రమంగా సక్సెస్ వైపు తీసుకెళ్తాయి. మీరు ఓపికగా ఆలోచించి ముందుకు వెళ్తే ఈ సమయం మీకు చాలా అనుకూలంగా మారుతుంది. ఉద్యోగం చేసేవారికి కూడా ఇది ఒక మంచి సమయం. కొత్త అవకాశాలు, ఇంటర్వ్యూలు, ప్రమోషన్లు వంటి విషయాల్లో మంచి వార్తలు వినే అవకాశముంది. మీరు మీ ప్రతిభను చూపించడానికి సరైన అవకాశం దొరుకుతుంది. మీరు కాస్త ధైర్యంగా ముందుకు వెళ్తే మీరు అనుకున్న స్థాయికి చేరుకోవడం సాధ్యమే. ఈ సమయంలో మీరు మీ స్కిల్స్ను మెరుగుపరుచుకోవడం చాలా ఉపయోగపడుతుంది. మీరు చదువుతున్నవారు అయితే మీలో ఒక కొత్త దృష్టి వస్తుంది. మీరు చదువుపై మరింత ఫోకస్ పెడతారు. ఇది మీ ఫలితాల్లో కూడా కనిపిస్తుంది. మీరు గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఇది. మీరు క్రమశిక్షణతో చదివితే మంచి ఫలితాలు తప్పకుండా వస్తాయి. మీ గురువుల సలహాలను పాటించడం కూడా చాలా ముఖ్యం. ఈ సమయంలో మీలో ఒక పెద్ద మార్పు ఏమిటంటే మీరు మీ విలువను మీరు గుర్తించడం ప్రారంభిస్తారు. ఇప్పటివరకు మీరు మిమ్మల్ని తక్కువగా అంచనా వేసి ఉండవచ్చు, కాని ఇప్పుడు మీలో ఉన్న శక్తి, సామర్థ్యం మీకు అర్థమవుతుంది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు కూడా మరింత బలంగా ఉంటాయి. ఇది మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. కాని ఈ మంచి మార్పులతో పాటు కొన్ని చిన్న పరీక్షలు కూడా వస్తాయి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం సరైనదేనా అని పరీక్షించబడుతుంది. మీరు తొందరపడితే తప్పులు జరిగే అవకాశముంది. కాబట్టి ప్రతి అడుగు ఆలోచించి వేయాలి. మీరు ప్రశాంతంగా ఉంటే ఈ పరీక్షలను సులభంగా దాటగలుగుతారు. మీరు ఈ సమయంలో ఎవరినైనా నమ్మే ముందు వారి ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీ ఎదుగుదల చూసి కొందరు ఇంకా అసూయ పడుతూనే ఉంటారు. కాని మీరు ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉన్నందున వారికి అవకాశం ఇవ్వకుండా ముందుకు వెళ్లగలుగుతారు. మీరు మీ లక్ష్యంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు మీ ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలి. ఎందుకంటే మార్పుల సమయంలో ఒత్తిడి పెరగవచ్చు. కాబట్టి మీ శరీరం, మనసు రెండింటినీ సమతుల్యంగా ఉంచుకోవాలి. సరైన ఆహారం, సరైన విశ్రాంతి తీసుకోవడం కూడా చాలా అవసరం. మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీరు ఈ అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకోగలుగుతారు. ఇది నిజంగా మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభం. మీరు ఈ అవకాశాన్ని సరిగా ఉపయోగించుకుంటే మీరు అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయికి చేరుకోవచ్చు. మీరు మీమీద నమ్మకముంచి ధైర్యంగా ముందుకు వెళ్తే ఈ సమయం మీకు విజయాన్ని అందిస్తుంది. ఇప్పుడు మీ జీవితంలో ఇంకా ఎందుకు కొన్ని సమస్యలు వస్తున్నాయి అన్నదాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన సమయం ఇది. మీరు ఎంత కష్టపడినా ఎందుకు మధ్యలో ఆటంకాలు వస్తున్నాయో మీరు అనేకసార్లు ఆలోచించి ఉంటారు. దీనికి ప్రధాన కారణం బయట కనిపించేది కాదు, కనిపించకుండా ఉన్న నెగటివ్ ప్రభావం. ముఖ్యంగా కొంతమంది వ్యక్తుల అసూయ, ద్వేషం వల్ల మీపై పడుతున్న ప్రతికూల శక్తి. ఇది నమ్మడం కష్టమే కాని అనుభవంలో మాత్రం చాలా మందికి ఇది జరుగుతుంది. మీ ఎదుగుదల చూసి సంతోషపడే వాళ్లు ఉన్నట్లే బాధపడే వాళ్లు కూడా ఉంటారు. మీరు ఒక్క అడుగు ముందుకు వేస్తే వాళ్లు 2 అడుగులు వెనక్కి లాగాలనుకుంటారు. ఇది వారి స్వభావం. కాని మీరు దాన్ని అర్థం చేసుకోకపోతే మీకు నష్టం జరుగుతుంది. మీరు ఎప్పుడు నేను ఎవరికీ చెడు చేయలేదు, నాకు ఎందుకు ఇలా జరుగుతోంది అని అనిపిస్తుంది. కాని ప్రపంచం అంతా మనలాగే ఉండదు. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏమిటంటే ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో తెలుసుకోవడం. మీ వ్యక్తిగత విషయాలు, మీ ప్లాన్లు, మీ బలహీనతలు ఎవరితోనూ పంచుకోకండి. ఎందుకంటే ఈ సమాచారం కొందరు మీకు వ్యతిరేకంగా ఉపయోగించుకునే అవకాశముంది. మీరు చెప్పిన మాటలు మళ్లీ మీకే సమస్యగా మారవచ్చు. కాబట్టి మాటల్లో కూడా కొంత నియంత్రణ అవసరం. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఎవరినైనా నమ్మే ముందు వారి చర్యలను గమనించాలి. మాటలు కాదు, పనులు చూడాలి. ఒకటి చెప్పి మరొకటి చేసేవారిని వెంటనే దూరంగా ఉంచండి. ఎందుకంటే అటువంటి వాళ్లు మీ జీవితంలో సమస్యలు తీసుకొస్తారు. నిజంగా మీకు మంచిని కోరుకునేవారు ఎప్పుడూ మీ ఎదుగుదలకు సహాయం చేస్తారు, మిమ్మల్ని వెనక్కి లాగరు. మీరు ఈ సమయంలో కొంతమంది నుండి దూరంగా ఉండాల్సిన అవసరం వస్తుంది. అది మొదట మీకు బాధగా అనిపించవచ్చు, కాని అది మీ మంచికే జరుగుతుంది. ప్రతి సంబంధం జీవితాంతం ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని సంబంధాలు ఒక పాఠం నేర్పి ముగుస్తాయి. మీరు ఈ విషయం అర్థం చేసుకుంటే మీరు మానసికంగా మరింత బలంగా మారతారు. మీరు ఇప్పటివరకు చేసిన కొన్ని తప్పులు కూడా ఇప్పుడు మీకు అర్థమవుతాయి. ముఖ్యంగా ఎవరిని అతి త్వరగా నమ్మడం, మీ విషయాలు పంచుకోవడం, మీ నిర్ణయాల్లో ఇతరులపై ఆధారపడడం, ఇవన్నీ ఇప్పుడు మీరు మార్చుకోవాల్సిన విషయాలు. మీరు మీమీద నమ్మకం పెంచుకుంటే ఈ సమస్యలు తగ్గిపోతాయి. మీరు మీ జీవితాన్ని మీరు నియంత్రించాలి. ఇంకో జాగ్రత్త ఏమిటంటే
మీరు ఈ సమయంలో నెగటివ్ ఆలోచనలకు దూరంగా ఉండాలి, ఎందుకంటే అవి మీ శక్తిని తగ్గిస్తాయి, మీ నిర్ణయాలను కూడా ప్రభావితం చేస్తాయి. మీరు ఎంత పాజిటివ్గా ఉంటే అంత బలంగా సమస్యలను ఎదుర్కొనగలుగుతారు. మీ చుట్టూ పాజిటివ్ వాతావరణం ఉండేలా చూసుకోండి. మీరు చిన్న చిన్న విజయాలను కూడా గుర్తించాలి, ఎందుకంటే అవే మీకు పెద్ద విజయాలకు దారి చూపుతాయి. మీరు మీ కష్టాన్ని గుర్తించకపోతే మీకు నమ్మకం తగ్గిపోతుంది. మీరు చేసిన ప్రయత్నాలు వృథా కావు, అవి మీకు అనుభవం ఇస్తాయి. ఆ అనుభవమే మీకు భవిష్యత్తులో సహాయపడుతుంది. ఈ సమయంలో మీరు మీ సమయాన్ని కూడా సరిగా వినియోగించుకోవాలి. అనవసర విషయాలపై దృష్టి పెట్టకుండా మీ లక్ష్యాలపై ఫోకస్ పెట్టాలి. మీరు ఎంత క్రమశిక్షణగా ఉంటే అంత త్వరగా మీరు ఫలితాలను చూస్తారు. సమయం చాలా విలువైనది, దాన్ని సరిగా ఉపయోగించుకోవడం మీ చేతిలోనే ఉంది. ఇది ఒక హెచ్చరికతో పాటు ఒక మార్గదర్శకం కూడా. మీరు ఈ సూచనలను పాటిస్తే మీరు ఎదుర్కొంటున్న సమస్యలు క్రమంగా తగ్గిపోతాయి, మీ జీవితంలో స్థిరత్వం వస్తుంది. మీరు జాగ్రత్తగా, తెలివిగా ముందుకు వెళ్తే ఎలాంటి ప్రతికూల పరిస్థితినైనా అధిగమించగలుగుతారు. మీ జీవితంలో ఉన్న ప్రతికూల ప్రభావాలను తొలగించి మంచి శక్తిని తీసుకురావడానికి మీరు చేయాల్సిన పరిహారాల గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇవి చిన్నగా కనిపించినా చాలా శక్తివంతమైనవి. మీరు విశ్వాసంతో చేస్తే ఖచ్చితంగా ఫలితం కనిపిస్తుంది. ముఖ్యంగా మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న అడ్డంకులు తగ్గడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ విషయాలను జాగ్రత్తగా పాటించండి. మొదటగా మీరు ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం సమయంలో హనుమాన్ చాలీసా పఠించండి. ఇది మీ మనస్కు శాంతి ఇస్తుంది, మీపై ఉన్న నెగటివ్ ప్రభావాలను తగ్గిస్తుంది. మీరు పూర్తిగా చదవలేకపోయినా కనీసం కొంత భాగం అయినా భక్తితో చదవండి. ముఖ్యమైనది మీ నమ్మకం. ఈ పఠనం వల్ల మీలో ధైర్యం పెరుగుతుంది, భయాలు తగ్గిపోతాయి, మీరు ఎదుర్కొనే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వస్తుంది. రెండవది, మీరు మీ శక్తి మేరకు దానం చేయాలి. అది పెద్దది కావాల్సిన అవసరం లేదు, మీకు సాధ్యమైనంత చిన్న సహాయం అయినా సరే చేయండి. ఎవరికైనా ఆహారం ఇవ్వడం, పేదవారికి దుస్తులు ఇవ్వడం, లేదా అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం, ఇవన్నీ మంచి ఫలితాలను ఇస్తాయి. మీరు ఇచ్చినది మీకు మరింతగా తిరిగి వస్తుంది, ఇది ఒక సత్యం. మూడవది, గోమాత సేవ చాలా పవిత్రమైనది. మీరు దగ్గరలో ఉన్న గోవులను ఆహారం పెట్టడం, వాటిని ప్రేమగా చూసుకోవడం చేయండి. ఇది మీకు ఆధ్యాత్మికంగా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది, మీ జీవితంలో శాంతి పెరుగుతుంది. గోమాతను సేవించడం ద్వారా మీరు అనేక పుణ్యాలను సంపాదిస్తారు, ఇది మీకు తెలియకుండానే మంచి మార్పులను తీసుకువస్తుంది. నాలుగవది, శనివారం రోజున మీరు వేపచెట్టు దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి. ఇది ఒక ప్రత్యేకమైన పరిహారం, మీపై ఉన్న శని ప్రభావాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. మీరు దీపం వెలిగించే సమయంలో మనసులో శాంతిగా ప్రార్థించండి, మీ సమస్యలు తొలగించాలని కోరుకోండి. ఈ చిన్న పూజ మీకు ఎంతో ఉపశమనం ఇస్తుంది. దీపం వెలిగించిన తర్వాత మీరు 11 ప్రదక్షిణలు చేయాలి. ప్రతి ప్రదక్షిణలో ఓం లక్ష్మీదేవియే నమః అని జపించండి. ఇది మీకు ఆర్థికంగా, మానసికంగా మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు ఈ జపాన్ని శ్రద్ధగా చేస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులు క్రమంగా తొలగిపోతాయి, లక్ష్మీదేవి కృప మీపై పడడం ప్రారంభమవుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు మీ ఇంట్లో పాజిటివ్ వాతావరణం ఉండేలా చూసుకోవాలి. ప్రతిరోజూ దీపం వెలిగించడం, కొంత సమయం ప్రార్థన చేయడం అలవాటు చేసుకోండి. ఇది మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని తగ్గిస్తుంది, శాంతి మరియు సంతోషాన్ని తీసుకువస్తుంది. మీరు ప్రశాంతంగా ఉంటే మీ నిర్ణయాలు కూడా సరిగా ఉంటాయి. మీరు ఈ పరిహారాలను ఒక రోజు చేసి వదిలేయకుండా కొంతకాలం క్రమంగా చేయాలి, అప్పుడే మీరు ఫలితాలను గమనించగలుగుతారు. ఓపిక చాలా ముఖ్యం, ఎందుకంటే ప్రతి మంచి ఫలితం కొంత సమయం తీసుకుంటుంది. మీరు విశ్వాసంతో కొనసాగిస్తే మార్పు తప్పకుండా కనిపిస్తుంది. ఇంకో చిన్న సూచన, మీరు మీ మనసులో ఎవరిపట్లైనా కోపం, ద్వేషం ఉంచకండి. అవి మీ శక్తిని తగ్గిస్తాయి, మీకు నష్టాన్ని కలిగిస్తాయి. మీరు క్షమించడం నేర్చుకుంటే మీరు మానసికంగా చాలా హాయిగా ఉంటారు, ఇది కూడా ఒక పెద్ద పరిహారమే. మీరు ఈ మార్గాన్ని అనుసరిస్తే మీ జీవితంలో నెమ్మదిగా కానీ ఖచ్చితంగా మార్పులు వస్తాయి. మీరు ఇప్పటివరకు అనుభవించిన ఇబ్బందులు తగ్గిపోతాయి, మీరు కోరుకున్న శాంతి, సంతోషం మీకు లభిస్తుంది. ఇది కేవలం మాట కాదు, అనుభవంలో మీరు గమనించగలిగే నిజం. మీరు ఈ పరిహారాలను విశ్వాసంతో పాటిస్తే మీ జీవితంలో మంచి మార్పులు ఖచ్చితంగా వస్తాయి. మీరు ఆనందంగా, సంతోషంగా జీవించే దారిలో ముందుకు వెళ్తారు. మీరు ఇప్పటివరకు విన్న ప్రతి విషయం మీ జీవితాన్ని ఒక కొత్త దిశలోకి తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మీరు పాటించిన పరిహారాలు, మీరు తీసుకున్న జాగ్రత్తలు అన్నీ కలిపి మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. ఈ సమయం నుంచి మీ జీవితంలో నెమ్మదిగా కానీ స్పష్టంగా మార్పులు కనిపించడం ప్రారంభమవుతుంది. మీరు గమనించగలిగే విధంగా శాంతి, స్థిరత్వం పెరుగుతుంది. మీరు ఈ మార్గాన్ని నమ్మి ముందుకు వెళ్తే అష్ట ఐశ్వర్యాలు మీకు లభించే అవకాశముంది. అంటే ధనం, ఆరోగ్యం, సంతోషం, గౌరవం అన్నీ క్రమంగా మీ జీవితంలోకి వస్తాయి. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలు ఒక్కొక్కటిగా తగ్గిపోతాయి, మీకు ఒక హాయిగా ఉండే జీవితం ప్రారంభమవుతుంది. ఇది ఒక్కరోజులో జరగదు, కానీ మీరు గమనించగలిగే విధంగా మార్పు తప్పకుండా ఉంటుంది. మీపై శివుడు మరియు లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉండబోతోంది. మీరు చేసిన ప్రార్థనలు వృథా కావు, మీరు పెట్టిన నమ్మకం మీకు ఫలితంగా తిరిగి వస్తుంది. మీరు ఎంత విశ్వాసంతో ఉంటే అంత త్వరగా మీరు ఫలితాలను అనుభవిస్తారు. మీ మనసు ప్రశాంతంగా ఉంటే మీ జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. ఇప్పటివరకు మీరు ఎవరి వల్ల బాధపడ్డారో, ఎవరు మీకు అడ్డుగా నిలిచారో మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మీరు ఎవరిని దగ్గరగా ఉంచుకోవాలి, ఎవరిని దూరంగా ఉంచుకోవాలి అనేది మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ అవగాహన మీకు చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఇది మీ భవిష్యత్తులో సమస్యలను తగ్గిస్తుంది. మీరు సరైన వ్యక్తులను ఎంచుకుంటే మీ జీవితం మరింత సులభంగా మారుతుంది.
మీరు ఇప్పుడు తీసుకునే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తును నిర్మిస్తుంది, కాబట్టి తొందరపడకుండా ఆలోచించి అడుగులు వేయండి. మీరు మీమీద నమ్మకముంచి ముందుకు వెళ్తే ఎలాంటి అడ్డంకి కూడా మిమ్మల్ని ఆపలేను. మీలో ఉన్న శక్తి ఇప్పుడు పూర్తిగా బయటపడే సమయం వచ్చింది. మీరు దాన్ని సరిగా ఉపయోగించుకుంటే మీరు అనుకున్న దానికంటే ఎక్కువ సాధించగలుగుతారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు మీ జీవితాన్ని ఇతరులతో పోల్చుకోకండి. ప్రతి ఒక్కరి దారి వేరు. మీకు మీ సమయం వస్తుంది. మీరు మీ ప్రయాణంపై దృష్టి పెట్టండి. మీరు చేసిన కష్టాన్ని గుర్తుంచుకోండి. మీరు ఎంత దూరం వచ్చారో ఆలోచించండి. ఇది మీకు మరింత ప్రేరణ ఇస్తుంది. మీరు ముందుకు వెళ్లే శక్తి మీలోనే ఉంది. మీరు ఎప్పుడైనా కష్టాల్లో ఉన్నప్పుడు మీరు ఈరోజు విన్న విషయాలను గుర్తు చేసుకోండి. అవి మీకు మార్గదర్శకమవుతాయి. మీరు తప్పు దారిలో వెళ్లకుండా కాపాడుతాయి. మీరు ప్రశాంతంగా, ధైర్యంగా ముందుకు వెళ్తే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది. మీరు మీ మనస్సును బలంగా ఉంచుకోవాలి. ఇది కేవలం ఒక జ్యోతిష్య సూచన మాత్రమే కాదు, ఇది ఒక జీవిత పాఠం కూడా. మీరు ఈ పాఠాన్ని సరిగా అర్థం చేసుకుంటే మీరు జీవితంలో ఎన్నో సమస్యలను ముందుగానే నివారించగలుగుతారు. మీరు జాగ్రత్తగా ఉండటం, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం, పాజిటివ్గా ఉండటం, ఇవన్నీ మీ విజయానికి కీలకం. మీరు ఈ మార్గంలో కొనసాగితే మీ కుటుంబంలో సంతోషం పెరుగుతుంది, మీ సంబంధాలు మెరుగవుతాయి, మీ ఆర్థిక పరిస్థితి కూడా స్థిరపడుతుంది, మీరు కోరుకున్న జీవితం మీకు దగ్గరవుతుంది. ఇది ఒక ప్రయాణం. మీరు ఆ ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ ముందుకు వెళ్తే మీకు ఆనందం మరింత పెరుగుతుంది. ఇదే ఈ మొత్తం ప్రయాణానికి ముగింపు, కాని ఇది మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభం. మీరు ఈ రోజు నుంచి తీసుకునే ప్రతి అడుగు మీ భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. కాబట్టి ధైర్యంగా ముందుకు సాగండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ నక్షత్రం ఏదో కామెంట్లో చెప్పండి. మీ అభిప్రాయం మాకు చాలా విలువైనది. చూశారు కదండి, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.